హలో అండి, ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు చేసుకుందాము. క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా. ముందుగా బజ్జీ మిరపకాయలు తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కాయని రెండుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత మనం శనగపిండిలో మనకు తగినంత, అంటే క్వాంటిటీని బట్టి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. కాస్త ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, అందులోనే కొద్దిగా వంట సోడా వేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న మిరపకాయలని ముంచి ఆయిల్లో వేపుకోవడమే. అంతేనండి, మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందనమాట. అలాగే మీకు ఒక వంటింటి చిట్కా కూడా అండి. ఇది మామూలుగా ఎగ్స్ ప్రతిరోజు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఉడికించుకుంటూ ఉంటాం కదా. ఇది ఈ విధంగా గుడ్ని మనం కొద్దిగా నెమ్మదిగా గుడ్ని అన్ని వైపులా కొట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట తాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియని వారి కోసం అన్నమాట. ఈ విధంగా తీసేసారంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో గుడ్లు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎన్ని గుడ్లైనా కూడా ఈజీగా మనం ఒలుచుకునేయచ్చు అన్నమాట. అంతేనండి, గుడ్లన్నీ ఒలిచేసాము. మిర్చి బజ్జీ కూడా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మిర్చి బజ్జీ కానివ్వండి, ఎగ్స్ టిప్పు కానివ్వండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.